ఒక్కొక్కసారి జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తులు ఆవిర్భవిస్తూ ఉంటారు. వారిని కారణ జన్ములు అని చెప్పవలసి ఉంటుంది. అది కేవలంగా ఒక వ్యక్తి సాధన చేత కానీ, తాను చేసిన పరిశ్రమ చేత కానీ అటువంటి ప్రజ్ఞను సంతరించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం ఒక అరగంట కాలంలో శతకాన్ని రచించడం అంటే అది మనుష్య ప్రజ్ఞకు సాధ్యమయ్యే విషయం అని చెప్పడం కుదరదు. 1 నుంచి 100 వరకు పద్యాలు చదివి, మరి 100 నుంచి 1 వరకు వెనుకకు పద్యాలు చదివి, 1 నుంచి 100 వరకు ప్రశ్నలు అడిగిన వారి పేర్లని చెప్పటం సాధారణమైన విషయం కాదని అన్నారు. కొప్పరపు కవుల ప్రజ్ఞ అనితర సాధ్యమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వివరించారు. ఒక్కొక్కసారి జాతి మొత్తం గర్వించదగిన వ్యక్తులు ఆవిర్భవిస్తూ ఉంటారు. వారు కారణ జన్ములు అని చెప్పవలసి ఉంటుంది. అది కేవలంగా ఒక వ్యక్తి సాధన చేత కానీ, తాను చేసిన పరిశ్రమ చేత కానీ అటువంటి ప్రతిభని సంతరించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం అరగంటలో ఒక శతకాన్ని రచించగలగడం అంటే, ఒక శతకాన్ని చెప్పగలగడం అంటే అది మనుష్య ప్రజ్ఞకి సాధ్యమయ్యే విషయము అని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇవాళ శతావధానం చేసి, రేపు శతావధానం చేసి, మరునాడు మళ్ళీ ఆసు కవిత సభ చేసి, శతావధానం చేసేటప్పుడు పద్యం పూర్ణ చెయ్యడమే కాకుండా 1 నుంచి 100 వరకు పద్యాలు చదివి, మళ్ళీ 100 నుంచి 1 వరకు పద్యాలు చదివి, 1 నుంచి 100 వరకు పృచ్ఛకులుగా ఉండి ప్రశ్నలు అడిగిన వాళ్ళ పేర్లన్నీ చెప్పి, మళ్ళీ 100 నుంచి 1 వరకు పృచ్ఛకుల పేర్లన్నీ చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞని సంతరించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. జీవించింది ఆ కొప్పరపు సోదర కవుల్లో పెద్దవారైనటువంటి వెంకట సుబ్బరాయ శాస్త్రి గారు. వారు జీవించినది కేవలం 50 సంవత్సరాల దగ్గర వరకు ఉన్నారు. కానీ కొన్ని లక్షల పద్యాలు చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడం కూడా పద్యాలతో మాట్లాడుకునేవారు. అంటే అసలు అది ఎంత అనితర సాధ్యమైన ప్రజ్ఞ. గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, యద్యద్ విభూతి వత్సత్వం ఊర్జితమే వచాలి. ఎక్కడైనా ఒక అద్భుతమైన ప్రజ్ఞ ఉన్నది అంటే అది దేవావగత్యస్వం మమ తేజోంశ సంభవం అంటాడు.